పల్లెల్లో సోలార్ కాంతులు వెలుగుతున్నాయి. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 మండలాలని పైలట్ మండలాలుగా ఎంపిక చేసుకుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం బోనకల్లు మండలాన్ని సోలార్ మండలంగా ఎంచుకుంది. అందులో భాగంగా ఈ బోనకల్లు మండలంలో 22 గ్రామాలలో ముందు సర్వే చేసి ఎక్కడైతే అనువుగా ఉన్నటువంటి గృహాలకి సోలార్ ప్యానెల్లను అయితే అమర్చుతున్నారు. దీంతోపాటు వ్యవసాయ మోటార్లకు కూడా ఈ సోలార్ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మనకి సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనకి థర్మల్ బొగ్గు మీద కానీ నీరు మీద కానీ నడిచేటువంటి కరెంట్ ఆ ఉత్పత్తి ఖర్చుతో కూడుకుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందంటే బొగ్గు లభ్యత నీటి లభ్యతను బట్టి ఉంటుంది. కాబట్టి మనకి సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయాలి. ఖర్చు తక్కువగా ఉంటుంది. మనకు కాస్త దీన్ని వినియోగించుకుంది పోను మిగిలింది గ్రిడ్కి అనుసంధానం చేయడం ద్వారా నెల నెల ఆదాయం కూడా పొందవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగా బోనకల్లు మండలంలో ఉన్నటువంటి 22 గ్రామాలలో సర్వే చేసి ప్రతి ఇంటికి అనువుగా ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్లను అయితే ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇప్పటికే ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తయి సోలార్ వెలుగులైతే గ్రామాలలో మనకి చూడబోతున్నాం, ప్రతి ఇంటి మీద ప్రతి ఇంట్లోనూ. ఇంతేకాకుండా ఇంటికి సోలార్ వెలుగుతో పాటు సాగుకి నీరు అందించే విధంగా వ్యవసాయ కనెక్షన్లకు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ చూస్తున్నారు. కాబట్టి మొదటగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకల్లు మండలాన్ని ఎంపిక చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గత కొద్ది నెలలుగా ఈ పనిలో ఉన్నారు. త్వరలోనే పూర్తి చేసుకొని మనకి సోలార్ గ్రామాలుగా మనం అయితే ఈ మండలాన్ని చూడబోతున్నాం. ఇది పూర్తయిన తర్వాత అంటే కొడంగల్లు మండలం ఇటు బోనకల్లు మండలం ఈ 2 మండలాలని సోలార్ మండలానికి ప్రకటించి ఇప్పుడైతే పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో ఇతర మండలాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని విడతల వైజ్గా సోలార్ ప్యానెల్ని అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం గతంలో మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఇది ఖర్చుతో అంటే దానికి సంబంధించినటువంటి పెట్టుబడి ఖర్చు చూసి వెనకంజ వేసేవారు. ఇప్పుడు పూర్తిగా 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్ల మీద మనం ఈ సోలార్ ప్యానెల్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి కనెక్షన్లకు కూడా సుమారు 5 లక్షలు సబ్సిడీ ఇవ్వబోతుంది. దీనికి ఇళ్ల మీద పెట్టే ప్యానెల్స్కి 1,30,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా 100% సబ్సిడీతో వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఇళ్ళకి వాళ్ళు వినియోగించుకుంది పోను గ్రిడ్కి అనుసంధానం చేయటం ద్వారా ప్రతి నెల కూడా ఆదాయం ఆ యజమానులకు ఇటు రైతులకు కూడా రాబోతుంది. అంటే మనకి ఈ వినియోగానికి పోడు ఎవరైతే వినియోగదారులే ఉత్పత్తిదారులుగా ఇక్కడ మారుతున్నారు అనేది మనం చాలా కీలకమైన అంశంగా చూడవచ్చు. ఇప్పటి వరకు ధర్మలు కానీ మనకి వీటి మీద నడిచినంత భవిష్యత్తులో రేపు కొరత ఉంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది ముందస్తుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆలోచన చేసి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఖమ్మం జిల్లాలో బోనకల్లు మండలాన్ని అన్ని గ్రామాలలో కూడా మనం సోలారు గ్రామాలుగా ఆ వెలుగులు అయితే చూడబోతున్నాం. గ్రామస్తులు కానీ స్థానికులు కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ముందుగానే విద్యుత్ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సర్వే చేశారు. తర్వాత ఆ యజమానులకి గ్రామస్తులకు కూడా పూర్తి దీనికి ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఉపయోగాలు ఉంటాయని వివరించిన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్ట్ని అయితే చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే పూర్తయి మనం సోలార్ మండలం సోలార్ గ్రామాల వెలుగులు మనం చూడబోతున్నాం.